అందరికీ నమస్కారం. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును అభినందించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జాస్ బట్లర్. ఈ వరల్డ్ కప్లో భారత జట్టు అద్భుతంగా ఆడిందని, ఈ విజయం ఏమీ ఊరకే రాలేదని వ్యాఖ్యానించాడు. ఎంతో కష్టపడితే కానీ ప్రపంచ కప్ను సాధించలేం, అలాంటిది టీమిండియా 3 సార్లు విశ్వ విజేత కాగలిగింది అంటే ఖచ్చితంగా ఆ జట్టు కష్టమే ఈ స్థాయికి తెచ్చిందంటూ వ్యాఖ్యానించాడు. మేము వరల్డ్ కప్ సాధించకపోయినందుకు బాధ ఉండొచ్చు, కానీ మాకంటే మెరుగైన జట్టే ఈ వరల్డ్ కప్ను సాధించింది. మేము భారత్తో జరిగిన మ్యాచ్లో మంచిగానే పోరాడాం, అయినప్పటికీ భారత జట్టు మాకంటే బెస్ట్గా బ్యాటింగ్ చేసి బెస్ట్ ఆటతీరును కనబరిచి వరల్డ్ కప్ సాధించింది. నిజంగా ఫైనల్స్లో టీమిండియా ఇలాంటి ఆటతీరును ఆడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో లీగ్ మ్యాచ్ ఆడినట్టు, ప్రాక్టీస్ చేసినట్టు భారీ స్కోర్ చేసిందని వ్యాఖ్యానించాడు. టీమిండియాలో టాప్ 3 బ్యాట్స్మెన్లు ఈ మ్యాచ్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా రాణించారని, అందుకే ఇంత భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో టాప్ 3 బ్యాట్స్మెన్లు తమ విశ్వరూపాన్ని చూపించారని వ్యాఖ్యానించాడు జాస్ బట్లర్. సంజు శాంసన్ అయితే మరి ఇంత కన్సిస్టెన్సీగా రాణిస్తాడని నాకు తెలియదు. ఐపీఎల్లో అతనితో కలిసి చాలాసార్లు రాజస్థాన్ తరపున ఆడాను, కానీ అప్పుడు కూడా ఇంత కన్సిస్టెన్సీగా రాణించలేదు. నిజానికి ఐపీఎల్ కంటే టీమిండియాలో ఆడినప్పుడు ఏ బ్యాట్స్మెన్కైనా ప్రెజర్ ఉంటుంది, అయినప్పటికీ సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని వ్యాఖ్యానించాడు. వరుసగా 3 నాకౌట్ మ్యాచెస్లో భారీ హాఫ్ సెంచరీలు చేయడం అంటే అంత ఈజీ కాదు, బహుశా ఏ బ్యాట్స్మెన్కు కూడా అంత ఈజీగా సాధ్యపడదు. అయినా సంజు శాంసన్ అంత ఒత్తిడిలో సైతం అద్భుతంగా ఆడాడు అంటూ కీర్తించాడు. ఇక అభిషేక్ శర్మ ఏమీ తక్కువ తినలేదని, లీగ్ మ్యాచెస్లో కాస్త ఫెయిల్ అయినప్పటికీ సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడని వ్యాఖ్యానించాడు. ఇషాన్ కిషన్ తన కన్సిస్టెన్సీ బ్యాటింగ్ను మరోసారి అభిమానులకు రుచి చూపించాడని చెప్పుకొచ్చాడు. వీళ్ళు ముగ్గురు కలిసే ఫైనల్స్ను పూర్తిగా ఏకపక్షంగా కొనసాగించారని వ్యాఖ్యానించాడు. ఈ ముగ్గురే ఆల్మోస్ట్ మ్యాచ్ను ముగించారని కూడా విశ్లేషించాడు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి దాదాపు 15 సిక్సర్లు బాదారు, అంటే ఆల్మోస్ట్ 100 పరుగులు. ఫోర్లేమీ తక్కువ బాధలేదు, 15 ఫోర్లు కొట్టేశారు. స్కోర్ కూడా వీళ్ళ ముగ్గురిదే ఆల్మోస్ట్ 200 ఉంది. ఇక వీళ్ళ ముగ్గురే కదా మ్యాచ్ను గెలిపించినట్టు అంటూ విశ్లేషించాడు. కాగా ఫైనల్స్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసి 3వసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక్కడ అభిమానులు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, లాస్ట్ T20 వరల్డ్ కప్ భారత్ గెలిచాక, ఈ వరల్డ్ కప్ గెలిచాక మధ్యలో 9 T20 సిరీస్లు ఆడితే ఒక్క సిరీస్ కూడా భారత్ కోల్పోలేదు. సిరీస్లలో 1 మ్యాచ్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఉండవచ్చు, కానీ సిరీస్లు మాత్రం కోల్పోలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు టీమిండియా లాస్ట్ 2 సంవత్సరాల నుంచే ప్రపంచ కప్ పై పూర్తి దృష్టి పెట్టిందని, దానికి తగిన ఫలితమే ఇప్పుడు వచ్చిందని.